హలో ఎవరివన్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం నానో బనానా ప్రో అంటే ఏంటో చూద్దాం. సో, మీరు ఆల్రెడీ నానో బనానాని యూజ్ చేసే ఉంటారు. కానీ మీరు యూజ్ చేస్తున్నప్పుడు కామన్‌గా నానో బనానాలో కొన్ని మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అంటే టెక్స్ట్ అనేది ప్రాపర్‌గా అలైన్ అవ్వకపోవటం, ఇమేజ్ అనేవి ఔట్ ఫోకస్ అయిపోవటం, ఇలాంటివన్నీ మనం చూసే ఉంటాం. నానో బనానా అనేది గూగుల్ జెమినీ 2.5 మోడల్‌తో రన్ అయింది. ఇది గూగుల్ 3.0 ప్రో మోడల్‌తో రన్ అవుతుంది. సో, మనం బేసిక్‌గా నానో బనానా, నానో బనానా ప్రోకి డిఫరెన్స్ ఏంటో ఫస్ట్ మనం చూద్దాం. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే గట్టిగా లైక్ చేయండి. మన ఛానల్‌ని ఒక ఫ్రెండ్‌తో షేర్ చేయండి. అది నాకు చాలా మోటివేషన్‌గా ఉంటుంది. మంచి ఎనర్జీ అయితే వస్తుంది. సో, ఇప్పుడు మనం యాక్షన్‌లోకి వెళ్దాం. ఓకే. సో, మనం నానో బనానా అండ్ నానో బనానా ప్రోకి డిఫరెన్స్ ఏంటో జెమినీని అడిగి చూద్దాం. నేనైతే ఒక సింపుల్ ప్రాంప్ట్‌ని అయితే ఇచ్చాను. సో, రెస్పాన్స్ అయితే జనరేట్ అవుతుంది. జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ మోడల్‌తో నానో బనానా అయితే రన్ అవుతుంది. ప్రో అనేది జెమినీ 3 ప్రో ఇమేజ్‌తో జనరేట్ అవుతుంది. మెయిన్ డిఫరెన్స్ అయితే అది. సో, అదే వాళ్ళు చెప్పారు. 2.5 ఇక్కడ 3.0 ఓకేనా? సో, ఓవరాల్‌గా ఇది టెక్నికల్ డిఫరెన్స్. మనం ప్రాక్టికల్‌గా ఏంటో డిఫరెన్స్ చూద్దాం. ఓకేనా? సో, బేసిక్‌గా అండి నానో బనానాకి, నానో బనానా ప్రోకి డిఫరెన్స్ ఏంటి అంటే, నానో బనానా ప్రో అనేది ఇమేజ్‌ని ప్రింట్ చేసే ముందే ప్రాపర్‌గా థింక్ చేస్తుంది. ఎక్కడ షాడో రావాలి, ఎక్కడ రిఫ్లెక్షన్ ఉండాలి, లైటింగ్ ఎంత ఉండాలి. సో, అలా ప్రింట్ చేసుకొని వస్తుంది. అదే నానో బనానా అనుకోండి, అది ఫాస్ట్‌గా జనరేట్ చేస్తుంది. ఇంత ఎక్కువగా థింక్ అయితే చేయదు. సో, అదే మెయిన్ డిఫరెన్స్ అనమాట. సో, ఇది కూడా నేను జెమినీ ఏఐనే అడిగాను. సో, అడిగినప్పుడు నాకు ఇమేజ్ జనరేట్ చేసి ఇచ్చింది. సో, నేను అడిగానట వాట్ డస్ ఇట్ మీన్ థింగ్స్ బిఫోర్ డ్రాయింగ్ అండర్స్టాండ్ ఫిజిక్స్ అండ్ లాజిక్. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సేమ్ ప్రాంప్ట్‌ని నానో బనానా ప్రోలో పెడదాం. సేమ్ ప్రాంప్ట్‌ని మనం రెగ్యులర్ నానో బనానాలో కూడా పెట్టి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో, నేనొక ప్రాంప్ట్‌ని అయితే ఇచ్చాను. ఈ ప్రాంప్ట్ మీరు నోటీస్ చేస్తే ఇక్కడ కొంచెం ఆ షాడోస్ గానీ అంత క్లారిటీగా లేవు కదా! మీరు నోటీస్ చేస్తే. ఇది నానో బనానా సేమ్ ప్రాంప్ట్‌ని ఇక్కడ మనం కాపీ పేస్ట్ చేసినప్పుడు ఇక్కడ చూసారా మీరు నానో బనానా ప్రో ఎంత డీటెయిల్డ్‌గా ఉందో. సో, నేనిప్పుడు ఇమేజ్‌ని 2 సైడ్ బై సైడ్ పెట్టి మీకు చూపిస్తాను. ఇది లెఫ్ట్ సైడ్ ఏదైతే మీరు చూస్తున్నారో నానో బనానా ఫాస్ట్ అండి. రైట్ సైడ్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది నానో బనానా ప్రో. మీరు చూసారా ఎంత డీటెయిల్డ్‌గా ఉందో ఇక్కడ. ఈ వాటర్ గానీ ఇక్కడ కొంచెం మెస్సీగా ఉంది. అంత క్లియర్‌గా లేదు. మీరు ఫోకస్ నేను చూడండి జూమ్ చేసినా కూడా అది మనకి అంత ప్రాపర్‌గా అయితే కనబడట్లేదు. ఇక్కడ మనం ఎంత ఫోకస్ చేస్తే అంత డీటెయిల్డ్‌గా కనబడుతుంది. విజువల్‌గా చూడమంటే బేసిక్‌గా అయితే ఇదండి డిఫరెన్స్. నాకు తెలిసి ఈ 2 ఇమేజ్‌తో నానో బనానా ఫాస్ట్‌కి, నానో బనానా ప్రోకి మీకు క్లియర్ డిఫరెన్స్ అయితే అర్థమయ్యే ఉంటుంది. సో, నేనైతే రీసెంట్‌గా నానో బనానా ప్రోని యూజ్ చేశాను. సో, యాక్చువల్‌గా నేనొక వీడియోని ఎడిట్ చేస్తున్నప్పుడు నాకు ఇమేజ్ లేవనమాట. సో, నా దగ్గర ఒరిజినల్ ఇమేజ్ అయితే ఇది. మీరు చూస్తున్నారు కదా! నేనైతే ల్యాప్‌టాప్‌ని హోల్డ్ చేసుకున్నాను. షర్ట్ కలర్ ఇది. సో, దీన్ని ఏం చేశానంటే చేంజ్ ది షర్ట్ కలర్ టు వైట్ అండ్ ల్యాప్‌టాప్ అండ్ గూగుల్ ఫర్ ది గూగుల్ హ్యాక్‌థాంగ్ స్టిక్కర్స్. సో, నోటీస్ చేశారా? ఎంత నీట్‌గా స్టిక్కర్స్‌ని ఎంబెడెడ్ చేసిందో ల్యాప్‌టాప్ మీద. నా హ్యాండ్ కూడా స్టిక్కర్స్ పైనుంది. సో, నా ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ గాని ఏవైతే చేంజ్ అయితే లేదు. వైట్ షర్ట్ కంప్లీట్‌గా. నానో బనానా ప్రో పవర్. ఇది ఎలా క్రియేట్ అయింది? నానో బనానా ప్రో. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీ ఫ్రెండ్‌ది ఏదో ఒక నోట్‌బుక్ ఉంది. బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ అనుకోండి నాలాగా. సో, ఆ బుక్‌ని మనం నీట్‌గా వర్డ్‌లోకి ఎలా కన్వర్ట్ చేయొచ్చు? లేదా ఆ ఇమేజ్‌ని మనం ఒక బెటర్ ఇమేజ్‌గా ఎలా జనరేట్ చేయొచ్చు? సో, దానికోసం నేను శాంపుల్‌గా గూగుల్ సెర్చ్ చేసి ఒక ఇమేజ్‌నైతే నేను ఫైండ్ చేశాను. ఆ ఇమేజ్‌ని ఇక్కడ నేను అప్‌లోడ్ చేస్తాను. సో, నానో బనానాకి, నానో బనానా ప్రోకి డిఫరెన్స్ ఏంటి అంటే క్రియేట్ ఇమేజ్ అనేది కామను. ఇక్కడ థింకింగ్ అని ఉంది గదా! ఇక్కడ ఫాస్ట్ అని ఉంటే అది నానో బనానా. థింకింగ్ విత్ 3 ప్రో అంటే ఇది నానో బనానా ప్రో. అదండి డిఫరెన్స్. సో, మనం ఇప్పుడు థింకింగ్ విత్ ప్రో సెలెక్ట్ చేసాం. ఇమేజ్‌నైతే నేను అప్‌లోడ్ చేస్తున్నాను. ఆ నోట్స్‌ని కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఎలా అయితే ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ అయితే మరీ అంత బ్యాడ్‌గా అయితే లేదు. కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సిందైతే ఇది కెమిస్ట్రీకి. ఆక్సిజన్ అప్‌టేక్. సో, ఇక్కడ మనం హ్యాండ్ రైటింగ్‌తో వేసిన డయాగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. కన్వర్ట్ దీస్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ ఇంటూ క్లీన్ ఇన్ఫోగ్రాఫిక్స్. కన్వర్ట్ దీస్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ ఇంటూ కామిక్ నోట్స్ యాస్ వెల్. కామిక్ మోడ్‌లో చూస్తే ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఇమేజ్‌నైతే జనరేట్ చేయలేదు. సో, నేనేం చేస్తున్నా అంటే ఇంకొకసారి అడుగుతున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! జెమినీ కెన్ మేక్ మిస్టేక్స్. సో, డబుల్ చెక్ ఇట్. సో, కంప్లీట్‌గా మీరు ఇది ఏదైతే జనరేట్ చేస్తుందో దాని మీద కంప్లీట్ డిపెండ్ అవ్వకూడదు. మనం వెరిఫై చేసుకోవాలని చెప్తున్నారు. సూపర్ కదా! మనం ఇచ్చిన నోట్స్ నుండి ఇన్ఫోగ్రాఫిక్స్ క్రియేట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్‌గా మనకి నోట్స్ కావాలనుకోండి డైరెక్ట్‌గా ఏదైతే మనకి ఇమేజ్ ఉంది కదా! ఇమేజ్‌ని మనం కంప్లీట్‌గా నోట్స్‌లోకి కన్వర్ట్ చేద్దాం అనుకున్నాం అనుకో.
ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. కన్వర్ట్ దిస్ హ్యాండ్ రైటింగ్ ఇంటూ ప్రాపర్ ఇమేజ్ టు టేక్ ప్రింట్. సో, ప్రాసెస్ ఏం జరుగుతుంది మీరు చూడాలనుకుంటే, ఇంట్రెస్టెడ్‌గా ఉంటే ఏం జరుగుతుంది? మనం ఇచ్చిన నోట్స్ కంప్లీట్‌గా ఒక టెక్స్ట్ బుక్ మోడల్‌లా చేంజ్ చేసి ప్రింట్ తీసేసుకోవచ్చు హ్యాపీగా. సో, ఇదండి ఫైనల్‌గా. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి. మన ఛానెల్‌ని ఒక ఫ్రెండ్‌తో షేర్ చేయండి. మంచి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తాను ఫ్యూచర్‌లో. థాంక్ యూ ఆల్.